ప్లీజ్ మేలు బట్టలా ఉన్నావు రా. హలో అందరికీ, నేను మీ నవ్య. ఈరోజు అయితే నేను ఒక చిన్న మినీ బ్లాగ్తో అయితే వచ్చేసాను అనమాట. అదేంటంటారా, సో ఈరోజు అయితే నేను ఆఫీస్కి ఒక క్విక్గా రెడీ అయిపోతున్నాను. మెయిన్లీ ఈరోజు మా ఆఫీస్లో అయితే ట్రెడిషనల్ డే అనమాట. మెయిన్లీ శారీ కట్టుకుని అయితే రమ్మన్నారు. సో శారీ అంటే ఇట్స్ టూ మచ్ టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అందుకే ఒక 1 అవర్ ముందే లేచేసి క్విక్గా రెడీ అయిపోతూ ఉన్నాను అనమాట. సో హరీబరీగా. సో బికాజ్ శారీ అంటేనే నాకు చాలా కష్టమైన పని అనమాట. బికాజ్ అందుకే నేను ముందే అన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. మీరు కూడా అంతే కదా. సో బ్యాంగిల్స్, కమ్మలు, అలాగే చైన్ అండ్ శారీ కూడా నేను ముందే ప్రీ ప్లీటింగ్ చేసేసి పెట్టుకున్నాను. బికాజ్ ఆ ప్రీ ప్లీటింగ్ కూడా నేనే చేశాను అనమాట. ఎందుకంటే నేనే ఆ సర్వీసెస్ అనేది చేస్తాను. ఎవరికైనా మీకు కూడా శారీ ప్రీ ప్లీటింగ్ అనేది కావాల్సింటే నాకు ఇన్స్టాలో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు పర్సనల్గా, నేనైతే చేసిస్తాను అనమాట. సో అండ్ మెయిన్లీ మినిమల్ ప్రైసెస్లోనే. సో ఇలాగ మనం శారీ ప్రీ ప్లీటింగ్ అయితే ముందే చేసేసుకుంటే మనకు ఫాస్ట్గా అయితే మనం క్విక్గా రెడీ అయిపోవచ్చు. మెయిన్లీ ఇంకా సింపుల్ మేకప్ అనమాట. మన దగ్గర ఫెయిర్ అండ్ లవ్లీ, పాన్స్ పౌడర్లు అన్నీ లేవన్నమాట. సో జస్ట్ మాకేదో క్రీమ్ ఇచ్చేసింది, అలా కాస్త తట్టేసుకొని మచ్చలు కవర్ చేయడానికి నెక్స్ట్ కాస్త కాంపాక్ట్ పౌడర్, జస్ట్ మన స్వెట్ కంట్రోల్ అవ్వాలి కదా, సో అలా వేసేసుకున్నాను. అంతకుముందు మన మాయిశ్చరైజర్ కూడా సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. నేను అది మీకు చూపించలేదు బికాజ్ అందుకే నా ఫేస్ ఎక్కువ జిడ్డుగా ఉంటుంది. అందుకే ఆ జిడ్డుని కవర్ చేయడానికి లాస్ట్లో అలాగా కాస్త కాంపాక్ట్ పౌడర్ని వేసేసుకున్నాను. అంతే, మన సింపుల్ మేకప్ అనమాట. నో హైలైటరు, బ్లష్ ఇవన్నీ మనకు రావన్నమాట. సో ఇలా సింపుల్గానే అండ్ ఎలిగెంట్గా ఉండేలాగా సింపుల్ జ్యువెలరీ కూడా నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇంకా హెయిర్ అంటారా, నాకు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవాలని ఉంటుంది, బట్ నాకు రాదనమాట హెయిర్ స్టైల్స్. జస్ట్ ఒక సింపుల్గా ఒక క్లిప్ పెట్టేసుకుని వెళ్ళిపోయాను. బికాస్ ఫ్రీ హెయిర్ వేసుకోవాలనిపించింది, కానీ ట్రెడిషనల్ కదా, మళ్ళీ ఫ్రీ హెయిర్ వేసుకుంటే ఏం బాగా అనేసి జస్ట్ ఒక క్లిప్ పెట్టేసుకుని ఇంకా బ్యాంగిల్స్ కూడా మంచిగా ఒక పద్ధతిగా వేసేసుకొని వెళ్ళిపోయాను అనమాట. సో మీరు నా ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. అలాగే కొన్ని శారీలో కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా చాలా అయితే చేశాను. అవన్నీ కూడా నేను నా ఇన్స్టా పేజ్లో చేశాను. మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే అనమాట నా సింపుల్ అండ్ ఫైనల్ లుక్ ఆఫీస్లో. నా రూమ్లో చాలా డల్గా ఉందన్నమాట, లైటింగ్, సో అందుకే చాలా డార్క్గా ఉంది. సో బయటకు వచ్చాక కాస్త బ్రైట్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మెయిన్లీ ఏంటంటే కొన్ని క్లిప్స్ అన్నాను కదా, ఇవే అనమాట. అవి నా ఆఫీస్ మేట్స్తో జస్ట్ నేను ఎలా ఉన్నానా అని అడిగాను అనమాట. జస్ట్ ఒక మెమోరీస్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఇలా చేశాను అనమాట. ఎలా ఉన్నా? హాయ్ గైస్. హలో. హాయ్. హలో. బేటో. హాయ్ గైస్. యూలంతు సుందరి చెప్పు, పాడను వచ్చేది. ఏ పాడు రాలే వీడియో అందరూ. హాయ్ 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 హాయ్. నువ్వు ఒక్కసారి హాయ్ కావ్య. హాయ్ అక్క. ఎలా ఉన్నాను నేను? అంతేనా? బాగుండవు. యూట్యూబ్ ఓకే, థ్యాంక్ యూ. లంచ్ చేద్దాం ఇప్పుడు. దిస్ ఇస్ అవర్ లంచ్ టైం. దోశలు, ఫేవరెట్ ఉల్లగడ్డ పళ్ళం ఒకటి ఉండొచ్చు. థ్యాంక్ యూ ఆంటీ.